నేను బస్ స్టాండ్ ఎదుట పోతున్నాను, ఆ పక్కన ఈ పక్కన బిల్డింగులు ఉన్నాయి, సైకిల్లో పోతున్నాను. చాలాసార్లు చెప్పాను, హల్లెలూయా ప్రభువా, నేను ఇలాగా సైకిల్లో పోతూ ఉంటే ఈ పక్కన ఆ పక్కన బిల్డింగులు, పెద్ద పెద్ద బిల్డింగులన్నీ పడాలి ప్రభువా. అనంతపురం అంతా బాగా ధనముతో ఐశ్వర్యముతో పెద్దగా అన్నీ ఎదిగిపోవాలి ప్రభువా. నేను సైకిల్లో పోతూ ఉండాలి ప్రభువా. హల్లెలూయా. వెంటనే దేవుడు చాలాసార్లు పంచుకున్నాను. అనంతపురంలో ఐశ్వర్యము, బిల్డింగ్స్ పెద్ద పెద్దగా పడడం బాగానే ఉంది, కానీ నువ్వెందుకు సైకిల్లోనే పోవాలనుకుంటున్నావు? హల్లెలూయా. ఏంటి, నువ్వెందుకు సైకిల్లోనే పోవాలనుకుంటా? ఆ ఒక్క మాట అవును, నాలో ఉంటున్నటువంటి పేదరికపు మనస్థితి అది కూల్చబడడానికి దేవుని యొద్ద నుంచి వచ్చిన ఒక్క మాట ఆ దుర్గమును కూల్చివేసింది. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, మా పేదరికపు పరిస్థితి, మా దగ్గర డబ్బు లేదు, మేము చెయ్యలేము అనేటువంటి మనస్థితి, ఆ పేదరికపు మనస్థితి, ఆ నష్టపు మనస్థితి, ఆ చాలనటువంటి దాంతోనే ఉండిపోవాలనేటువంటి మనస్థితి, ఆ దుర్గాన్ని దేవుడు ఆ రోజున కూల్చాడు. అప్పటి నుంచి ప్రభువా, నేను హెచ్చింపబడతాను, నేను ఆశీర్వదింపబడతాను, నేను వృద్ధిలోనికి వస్తాను, అన్ని విషయములలో దేవుడు నన్ను హెచ్చించుచూనే ముందుకు నడిపించుచూనే వెళ్తున్నాడు, దీనినే నేను ప్రకటిస్తాను. హల్లెలూయా. చాలా మంది నా జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులలో ఇక అయిపోయింది, గోవర్ధన్ పని అయిపోయింది, జీవితం అయిపోయింది, ఆర్థికంగా ఏమీ లేడు, ఏమీ కుదరదు, అవ్వదు, చేయలేడు, అంతా అయిపోయింది, ఏదైనా చేసుకోవడం మంచిది అన్నప్పుడు అన్ని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో దేవుని ఎదుట నడి రోడ్డు మీద నిలబడినప్పుడు అయ్యా సమస్తమును కోల్పోయి, డబ్బు లేదు ప్రభువా, కుటుంబం లేదు నాయన, భవిష్యత్తు ఏమి కూడా కనపడడం లేదు ప్రభువా, కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నాను, నడి రోడ్డు మీద ఉన్నాను అన్నప్పుడు కూడా దేవుడు చెప్పిన ఒకే ఒక మాట, నడి రోడ్డులోనే నీ పక్కనే చెయ్యి పట్టుకొని నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా. నిత్యము నడిపించేటువంటి దేవుడు, నీకు తోడై ఉన్నాను కనుక భయపడవద్దు, నా కృప నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. కృప తోడుగా ఉన్నది అని దేవుడు చెప్పాడు. నాలో ఉన్న దుర్గములన్నీ, భయం అనే దుర్గము, భవిష్యత్తును గురించిన భయం అనే దుర్గము, ఆ పిరికితనమంతా దేవుడు ఆ ఒక్క మాటతో కూల్చిపడేశాడు.